ఎక్స్క్యూజ్ మీ డాక్టర్ శివరంజన్ గారు ఉన్నారా? మీ పేరు చెప్తారా? డాక్టర్ రంజిత్. అపాయింట్మెంట్ తీసుకున్నారా? నేను నిన్నే మాట్లాడాను ఆయనతో. మీ దగ్గర మీ కార్డు ఏమైనా ఉందా సార్? యా, డాక్టర్ రంజిత్. ఓకే సార్, ఇప్పుడు ఫోన్లో బిజీగా ఉన్నారు, మీరు కాసేపు వెయిట్ చేయండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. త్ర్యంబకంగజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఆత్మావహంతు హరజః సచేతసస్మే. నానా, అమ్మ ఇంకా రేవతి ఇంటికి వెళ్ళలేదంటే వాళ్ళ జర్నీ ఇంకా కంటిన్యూ చేస్తున్నట అయ్యుండొచ్చు. వాళ్ళు ఇక్కడికి ఏమైనా వచ్చుంటారా? మేబీ నాట్. మమ హవ్యాయ సర్వో ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం. నాన్న, అటు చూసారా? బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదా శివో. నీ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? ఈగోనా? నాట్ ఎట్ ఆల్. వై? ఎందుకంటే ఈ యాత్రని మనం నాన్నగారి కోసమే ఒప్పుకున్నాం. ఆయన ఇప్పుడు ఇక్కడ లేరు, మరి ఎందుకని మనం కంటిన్యూ చేస్తున్నాం? పద. వేరే దారిలేకే ప్రారంభించాం, కానీ ఇప్పుడు కంటిన్యూ చేస్తుంది టు ప్రూవ్ సంథింగ్ టు మై సెల్ఫ్. వాట్స్ దాట్? టు ప్రూవ్ దట్ ఐ కెన్ డూ థింగ్స్ ఆన్ మై ఓన్. అట్ ఫస్ట్ నేను ఎవరో ఒకరి మీద డిపెండ్ అయ్యేదాన్ని, మీ తాతయ్య, మీ నాన్న. ఒకవేళ నేను ఇప్పుడు ఈ యాత్రని ఒక్కదాన్ని పూర్తి చేయగలిగితే నాకు ఒక విషయం మీద ఒక నమ్మకం వస్తుంది. నేను నా లైఫ్ డెసిషన్స్ ని ఓన్ గా తీసుకోగలను ఆన్ మై ఓన్ కండిషన్స్. ఇది ఈగో కాదా? నో, దాట్స్ కాల్డ్ డిటర్మినేషన్. హలో. రండి, ఇలా కూర్చోండి. ఎస్ మిస్టర్ రంజిత్. హాయ్. హౌ ఆర్ యూ? డాక్టర్, ముందుగా నేను ఇంత షార్ట్ నోటీస్లో మీరు నాకు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్. ఐ నో, మీరు రీసెర్చ్ కోసం జర్నీ చేస్తున్నారు. మీ ఆర్టికల్స్ నేను చదివాను, మీ బ్లాగ్స్ కూడా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయాన్ని నోటీస్ చేశాను. మీరు ఎంతో ఇంటెన్స్గా పూజ చేస్తున్నారు. ఇది ఒక పారాడాక్స్ కదా. మీరొక సైంటిస్ట్ అయ్యుండి పూజ చేయడం. మీరడిగిన ఈ ప్రశ్నలోనే ఈ క్యూరియాసిటీకి జవాబుంది రంజిత్. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రపంచంలోని ఎన్నో ప్రశ్నలకి సైన్స్ దగ్గర సమాధానాలు లేవు. బట్ దెన్ అయినా మనం రీసెర్చ్ అనే ఒక జర్నీని కొనసాగిస్తూనే ఉన్నాం. ఆర్ రిలీజన్, దాంట్లో ప్రతి అడుగులోనూ ఒక ప్రశ్నుంది. రెండింటి లక్ష్యము ఒక్కటే. మీరు టీ తాగుతారా? యా. నానా, అగోరా, పదండి నానా, ఆయన్ని కలిసేసి వద్దాం. ఎందుకు లేరా? కమాన్ డాడ్. ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి దాంట్లోనూ ఒక ఎనర్జీ ఉంది. బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ మేడప్ ఆఫ్ యాటమ్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ఒప్పుకుంటారా? యా. అండ్ ఉన్న ఈ సబ్ అటామిక్ పార్టికల్స్ అన్నీ కంటిన్యూస్ మోషన్ అనే ఒక స్టేట్లోనే ఉంటాయి. కాన్స్టెంట్ మోషన్, రైట్? యా, రైట్. మరి ఈ ఎనర్జీ ఉన్నప్పుడు ఎక్కడో ఓ చోట పవర్ ఉండుంటుందిగా. అక్కడ్నుంచేగా వీటికి ఎనర్జీ వస్తోంది. బికాస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పవర్ మల్టిప్లైడ్ బై టైమ్.
అసలు ఈ పవర్ ఎక్కడి నుంచి వస్తోంది? నాకు తెలీదు. ఈ విషయం నాకు కూడా తెలీదు. అసలెవ్వరికీ తెలీదు. ఎవ్వరికీ తెలియని ఒక విషయం విచ్ ఈస్ అన్నోన్. దాన్ని మనం రెస్పెక్ట్ చేసి తీరాలి. శక్తి మహాకాళి కాలానికి ముందు కూడా ఉంది, తరువాత కూడా ఉంటుంది, సర్వభూతాల్లోనూ ఉంటుంది. యత్ర తత్ర సర్వత్రా. టైం. మనం టైంకి ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాం? బికాస్ టైం, యాజ్ వీ నో, ఈజ్ వెరీ ప్రీషియస్. ఐ పే మై రెస్పెక్ట్ టు టైం, టు శివ. శివనా? మహాకాళేశ్వర్, మహాకాలుడు. కాలము సమయము ఆయనకు ఆదియూ లేదు, అంతమూ లేదు. ఆయన అనంతుడు, సదా ఉండేవాడు, సదాశివుడు. ఇప్పుడు ఈ పవర్ ఇంకా టైం మల్టిప్లై అయ్యి క్రియేట్ చేసేదాన్నే ఆమ్నిపోటెంట్ ఏరియా అంటారు. అకార్డింగ్ టు బాసన్స్ గాడ్స్ పార్టికల్, ఈ ఎనర్జీ అనేది అన్ని చోట్ల ఉంది. అది ఇక్కడుంది, అది అక్కడుంది, అది మీలో ఉంది, అది నాలో ఉంది. మహాకాలుడు మహాకాళి కలిశారు అంటే అప్పుడు సృష్టి రూపొందుకుంటుంది. ఇది వాళ్ళ సృష్టి, ఇది వాళ్ళ రచన. హిందూ స్క్రిప్చర్లో ఏ ఎనర్జీ గురించి ఎక్కువగా ప్రస్తావించబడిందో దాన్నే మనం సోల్ అంటాం. ఈ యూనివర్స్లో ఉన్న అన్ని ఎనర్జీస్లో ఇట్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఈ యూనివర్స్లో ఉండే టోటల్ ఎనర్జీ ఎప్పుడూ కాన్స్టెంట్ గా ఉంటుంది. అదెప్పుడు ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కి మారుతూ ఉంటుంది. ఆత్మకి జన్మ లేదు, ఇంకా మరణము లేదు. ఆత్మని ఎవరూ కూడా విడదీయలేరు, ఎవ్వరూ కలపలేరు. ఇదే విషయాన్ని భగవద్గీతలో కూడా చెప్పారు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ న్యాని సంయాతి నవాని దేహి. ఆత్మ అన్నిటికంటే మహోన్నతమైనది, అన్నిటికన్నా ముందున్నది పరమాత్మ. మనకి స్పేస్ కావాలి. ఆ స్పేస్ కి అర్థమే విష్ణు. ఈ సంపూర్ణ విశ్వంలో వ్యాప్తి చెందిన ఆయన్నే విష్ణువు అంటాం. విష్ణువు అంటే అంతరిక్షం, విస్తరించినవాడు. ఆస్ట్రోఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, అది నా ఆత్మగౌరవాన్ని, అహాన్ని దెబ్బతీసింది. అది కూడా ఇవన్నీ ముందే మన పురాణాల్లోనో వేదాల్లోనో ఎప్పుడో రాసుందని తెలుసుకున్నాక. నేనెప్పుడూ వేదాల్లోనూ ఇంకా ఉపనిషత్తుల్లోనూ ఏవో భక్తి గీతాలు, శ్లోకాలు ఇవే ఉంటాయని అనుకున్నాను. నేను ముందు అదే అనుకునేవాణ్ణి. నేను సంస్కృతం నేర్చుకున్న తర్వాత నేను ఆ గ్రంథాలు చదివి నేను పురాణాల్లోనూ వేదాల్లోనూ అటామిక్ స్ట్రక్చర్ గురించి ప్రస్తావించారని తెలుసుకున్నాను. ఏం మాట్లాడుతున్నారు? అటామిక్ స్ట్రక్చరా? అవును, అటామిక్ స్ట్రక్చర్ ని సైంటిఫికల్ గా డిస్కవర్ చేసింది జాన్ డాల్టన్ ఇన్ 1808. సో ఆయన్ని ఫాదర్ ఆఫ్ అటామిక్ థియరీ అంటారు. కానీ ఆచార్య కన్నడ ఆయన్నే కశ్యపుడు అని కూడా అంటారు. ఆయన 2500 సంవత్సరాల క్రితం డాల్టన్ కంటే ముందు ఆయన అణువు గురించి ఇంకా పరమాణువు గురించి రాశారు. ఆయనేం రాశారంటే అణువు, పరమాణువు నాశనం చేయలేనివి. మనం దీని గురించే మాట్లాడుకుంటున్నాం. అంటే వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ అన్నీ రాసున్నాయా? అవును. వావ్! మాహూర్లో రేణుకాదేవి ఆలయం ఉంది తెలుసా? దాని పేరు కూడా అణువు పేరుతో ప్రసిద్ధిగాంచింది. మీరు చూస్తున్న ఈ పూజా పునస్కారాలన్నీ ఆల్ దిస్ ఈస్ వీఆర్ రెస్పెక్టింగ్ సైన్స్ బిహైండ్ ఎవ్రీథింగ్. మోరల్ స్టోరీ యొక్క మోరల్ ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మసూత్రాల నుంచి. ఇక ఈ బ్రహ్మసూత్రాలు వేదాల నుంచి కండెన్స్ అయి వచ్చాయి. కానీ బ్రహ్మసూత్రాల్ని సింప్లిఫై చేసి పురాణాలు రాశారు. కానీ ఈ విషయాలు ఎవరికి తెలీదు. ఎందుకంటే వేదాలనేవి అపోషయాలు. వాటిని పుస్తకాలు పెట్టుకుని చదవరు. వాటన్నింటినీ
ఉచ్చరిస్తూ చదువుతారు. రుద్రాయ తపసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభారామహే. ఎవరు వీటిని ఎప్పుడు రాశారో ఎవ్వరికీ తెలీదు. దీనికి ఎటువంటి ఆధారమూ లేదు, జన్మస్థానమూ లేదు. ఇది ఒక జనరేషన్ వారు ఇంకో జనరేషన్కి ముఖతః నేర్పిస్తూ రావటం జరుగుతోంది. ఎలా తెలుసు మీకు? మా నాన్నగారు, మా తాతగారు, ముత్తాతగారు అందరూ చెప్పారు. ఇదే మాకు తెలుసు సార్. అందుకే గుళ్ళు కూడా కట్టారు. మన విశ్వాసమే మనల్ని శాంతివంతమైన జీవితం గడిపేందుకు మార్గం చూపిస్తుంది. పురాణాల్లో రాశారు, అహం బ్రహ్మాస్మి అని, నేనే భగవంతుణ్ణి అని. మనమందరం భగవంతులమే. ఇదిగో అమ్మా, ప్రసాదం తీసుకో. వద్దండి, పర్వాలేదు. అరే, ప్రసాదం ఇస్తుంటే ఇలా వద్దనకూడదమ్మా. తీసుకో. సరే, థ్యాంక్ యూ. అరే, నీ భర్త కోసం కూడా తీసుకో. లేదు, ఆయన రాలేదు. ఒంటరిగా వచ్చావా? లేదు, నా కూతురు కూడా వచ్చింది. అమ్మా, ఇది శక్తిపీఠం. ఇక్కడ మహాశక్తి ఇంకా మహాకాల్ ఇద్దరూ కలిసి విరాజిల్లుతున్నారు. వేరువేరుగా కాదు. ఇక్కడికి రావాలంటే నువ్వు నీ భర్తతో కలిసి రావాల్సుంటుంది. అది 4 రోజుల క్రితం వరకు కలిసి అలాగా? ఇప్పుడు ఆయన దారిలో, నేను నా దారిలో. అమ్మా, ఒకప్పుడు దక్ష ప్రజాపతి సభలో అందరూ ఉండగా శివుణ్ణి అవమానించాడు. అప్పుడు ఆయన కూతురు సతీదేవి ఆ అవమానాన్ని అస్సలు తట్టుకోలేకపోయింది. ఆవిడ ఆత్మదహనం చేసుకుంది. భగవంతుడు శివుడు జటాధారి, నీలకంఠుడు. ఆయన బైరాగి, ఇంకా ఏకాంతవాసి కూడా. ప్రపంచం చూసే దృష్టికోణంలో ఆయన సరిపోకపోవచ్చు, ఎన్నో అవగుణాలుండొచ్చు. అయినప్పటికీ ఆయన సతీదేవి భర్తే కదా. దక్షుడు సర్వసంపన్నమైన ప్రజాపతి. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటిని వదిలేసి మాతా సతీదేవి ఎన్నో అవగుణాలున్నాయని తెలిసినప్పటికీ శివుణ్ణే వివాహమాడింది. మరలాంటప్పుడు ఆయన అవమానిస్తే ఆవిడ తట్టుకోగలదా? ఆవిడ ప్రాణాల కంటే ఆవిడకి శివుడి మానాభిమానాలే ఎక్కువ అనుకుంది. ఆవిడ్నావిడే దహించుకుని అక్కడే భస్మమైపోయింది. ఆవిడ్నావిడ చితిలో కాల్చేసుకుంది. ప్రణవ్ ఏమైంది? తెలియట్లేదు నాన్న. నాకేమనిపిస్తుందంటే అమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళని వెతుకుదామా? ప్రణవ్, నేను నన్ను వెతుక్కుంటూ వచ్చాను, ఇంకొకళ్ళని కాదు. మనకంటూ ఏదైనా ఉందంటే ఖచ్చితంగా దానంతటా అదే మన దగ్గరకు వస్తుంది. నువ్వు దేనికోసమైతే వెతుక్కుంటూ వచ్చావో బహుశా అది నీలోనే ఉందేమో.
నువ్వు బాగా నిర్ణయించుకున్నావా అమ్మా? బట్ వై? నేను ఇంతకు ముందు ఎవరు చెప్పినా విని వాళ్ల ఇన్ఫ్లుయెన్స్తో డెసిషన్ తీసుకునేదాన్ని, సరిగ్గా ఆలోచించలేకపోయేదాన్ని. కానీ ఈ 4 రోజులు ఇండిపెండెన్స్లోనే నాలో ఇప్పుడు డెసిషన్ తీసుకునే ధైర్యం, బలం, ఇంకా తెలివితేటలు వచ్చాయి. మీ నాన్న మెంటాలిటీని హ్యాండిల్ చేసే కాన్ఫిడెన్స్ ఇప్పుడు నాలో వచ్చింది. యా, ఆయనకి నాకు ఎన్నో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, బట్ ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే డిఫరెన్సెస్ ని సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆ రోజు బిర్జాదేవి దర్శనం తర్వాత రంజిత్ మీ ఇద్దరిలోనూ ఇంత ఇన్కంపాటబిలిటీ ఉన్నా ఎందుకు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు నాకు అనిపించింది ఒకవేళ ఈ ఇన్కంపాటబిలిటీయే మా ఇద్దరి మధ్య బాండింగ్ అని. మాధవ్ని వదిలేసి వెళ్ళలేక వెళ్ళినా సర్వైవ్ అవ్వలేను కాబట్టే కాంప్రమైజ్ అవుతూ వచ్చాను. కానీ ఈరోజు ఆయన వదిలి ఈ యాత్రకి ఒంటరిగా బయలుదేరినప్పుడు నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే నేను కాన్ఫిడెంట్ అని. మీ నాన్నతో నాకెన్ని అభిప్రాయ భేదాలున్నా నేను ఆయన పాయింట్ ఆఫ్ వ్యూని చూడగలను. ఇక నా పాయింట్ ఆఫ్ వ్యూని నేను చెప్పగలను కూడా. సో నాన్నగారు మారిపోయారని నువ్వు నమ్ముతున్నావా? వెల్, నేను మారిపోయాను. పరిస్థితులన్నింటినీ యాక్సెప్ట్ చేసి ఛాలెంజెస్ని ఫేస్ చేయగలుగుతున్నాను. హలో. హాయ్, ఈజ్ దిస్ మిస్టర్ రంజిత్ సోని? ఎస్ సార్, నేను మధుసూదన్ మాట్లాడుతున్నాను, ఏతీ సొసైటీ ఆఫ్ హైదరాబాద్ నుండి. సార్, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కసారి వచ్చి మీట్ అయ్యి అండ్ మీరందరికీ స్పీచ్ ఇస్తే బాగుంటుంది. మీ కొత్త బుక్ లాంచ్ అవడానికి ముందుగా కాల్ చేసినందుకు థ్యాంక్స్. నేను కొంచెం ఆలోచించుకొని చెప్పొచ్చా? షూర్ సార్, మీ రెస్పాన్స్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. బాయ్. నమస్కారం. నమస్కారం. పంతులు గారు, నేను మిమ్మల్ని విషయం అడగచ్చా? చెప్పండి. ఈ గుడి 18 శక్తిపీఠాల్లో ఒకటి అన్నారు కదా. మీరిప్పుడు దర్శించుకున్న స్వామి. ఈ రేణుకామాత గుడి, ఇది చాలా పురాతన గుడి. మహారాష్ట్రలో ఉన్న 3.5 శక్తిపీఠాల్లో మొదటి శక్తిపీఠం రేణుకాదేవిది. పరశురాముడి తల్లే ఈ రేణుకాదేవి మాత. ఆమె స్వయంగా భక్తులకి దర్శనం ఇవ్వడం కోసం ఇక్కడ ప్రకటితమయ్యారు. అలాగా. ఇదే ఆ స్థలం. ఇది 18 శక్తిపీఠాల్లో ఒకటి కాదు, దీనికి వేరే స్థల పురాణం ఉంది. ఇక్కడ మీకు 3 శక్తిపీఠాలు దర్శనమిస్తాయి. అవునా? తుల్జా భవాని, కుల్హాపూర్ మహాలక్ష్మీదేవి, ఏకవీరికాదేవి. నాకంతా కన్ఫ్యూజన్గా ఉంది. ఇది రేణుకాదేవి గుడి అయితే ఏకవీరాదేవి గుడి ఎక్కడుంది తెలుసుకోవాలి. ఏకవీరిక గుడ అది ఇక్కడే ఉంది, 10 కిలోమీటర్ల దూరంలో. అవునా? మీరు హాయిగా వెళ్ళొచ్చు. పక్కనే ఉందా? రేవతి, దీన్ని ఒకసారి పట్టుకో. అమ్మా, మీరు ఈయన్ని ఎక్కడైనా చూసారా? ఇక్కడ గుడి చుట్టుపక్కల ఈయన మట్టి తీసుకుంటున్నప్పుడు చూసారా? నేనెవరిని చూడలేదు.
ఏ బాబు ఒక్కసారి ఇలా రా. చెప్పండి. ఒక అమ్మాయి వచ్చింది, నీ గురించి నన్ను అడిగింది. నా గురించా? ఎవరు అమ్మాయి? ఆ విషయం నాకెలా తెలుస్తుంది? తనతో ఒక చిన్న పిల్ల కూడా ఉంది. ఒక 20 ఏళ్లుంటాయి. ఎక్కడికి వెళ్ళిందో చెప్పిందా? చెప్పలేదు. అలాగే.